తెలంగాణలో ఎవరు సీఎంగా ఉన్నా ఏపీకి మాత్రం తిప్పలు తప్పడం లేదట. అప్పట్లో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణను నడిపిస్తున్నారు. వీరిద్దరే వేర్వేరు పార్టీలు. రాష్ట్రంలో వీరిద్దరి పార్టీల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయినా సరే ఏపీ విషయంలో మాత్రం వీరిద్దరి వైఖరి ఒకేలా ఉందట. ఇంతకు తెలంగాణ సీఎంల వల్ల ఏపీకి వచ్చిన నష్టం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. తెలంగాణ సీఎంలతో ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందా? ఏ పార్టీ సీఎం అయినా ఏపీకి మాత్రం సవాళ్లు తప్పడం లేదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రుల నుంచి సవాళ్లు, సమస్యలు మాత్రం కామన్ గానే ఉంటున్నాయి. అదే సమయంలో ఏపీలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ సవాలును బలంగా ఎదిరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే అపవాదు ఉంది. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలో శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు తొలి విడతలో 45 టీఎంసీలు, మలి విడతలో మరో 45 టీఎంసీలు వాడుకుంటామని చెప్పారు. ఈ మేరకు అనుమతులు ఇవ్వకపోతే పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి నీళ్లు తీసుకుంటామని అన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తరలిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా చంద్రబాబు, మోదీపై కూడా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవడాన్ని ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. చంద్రబాబు, జగన్, మోదీ సహా ఎవరు వచ్చి ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ఘాటైన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఏపీ నుంచి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఇంతవరకు రాలేదు. మరోవైపు తానే బలంగా పోరాడి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయించానని రేవంత్ చెప్పారు. ఏపీకి, ముఖ్యంగా రాయలసీమకు ఈ ప్రాజెక్టు ఆగిపోవడం పెద్ద నష్టమే. తానే చంద్రబాబుతో స్వయంగా మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టును ఆపానని రేవంత్ అన్నారు. ఇన్ని వ్యాఖ్యలు చేసినా కూటమి ప్రభుత్వం నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రేవంత్ రెడ్డి లాగే గతంలో కేసీఆర్ కూడా నదీ జలాల విషయంలో ఏపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ కుడిగట్టు నుంచి లిమిట్కు మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు. నీటిని తరలించుకొని పోవడానికే ఇలా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాటకాలు ఆడుతున్నారని అప్పట్లో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల తమకు ఇబ్బంది వస్తుందని తాము ఏపీకి చెప్పినా ఆగడం లేదని కేసీఆర్ అన్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని, అవసరమైతే ఈ ప్రాజెక్టును కేంద్రానికి బదలాయించినా ఇష్టమేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ సవాల్కు కూడా అప్పట్లో ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాకుండా పోలవరం ఎత్తుపై కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో పాటు ముంపు మండలాల పేరుతో తెలంగాణకు చెందిన ఊర్లను తీసేసుకున్నారని కూడా వ్యాఖ్యలు వచ్చాయి. అయితే తెలంగాణ వైపు నుంచి ఇన్ని రకాల వ్యాఖ్యలు వస్తున్నా ఏపీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆ ప్రాజెక్టును ఆపేయించానని రేవంత్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అయితే రాయలసీమకు బాబు ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉంటారని చెబుతుంది. తన సొంత ప్రాంతానికి నీళ్లు రాకుండా బాబే అడ్డుకుంటున్నారని, ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యమని చెబుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చాలా ప్రాజెక్టుల కృష్ణా జలాల ఆధారంగా నిర్మిస్తుందని కూడా విమర్శిస్తున్నారు. అయినా సరే చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను మాత్రం అడ్డుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తుంది. గతంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ దీనిపై మండిపడ్డారు.
ఏపీకి వెళ్లి రాయలసీమకు న్యాయం చేస్తానని చెప్పిన కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి రాగానే మాట మార్చారు. రాయలసీమ ప్రాజెక్టుపై తీవ్రమైన విమర్శలే చేశారు. ఏపీలో జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా తెలంగాణ సీఎంల నుంచి మాత్రం సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య తీవ్రమైన విభేదాలే ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నిత్యం పోట్లాడుకుంటూనే ఉంటాయి. కానీ ఏపీ విషయంలో మాత్రం ఈ ఇద్దరి నేతల వైఖరి ఒకేలా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇద్దరు నేతలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు. మరి ఏపీ, తెలంగాణ మధ్య ఈ నీటి వివాదాల విషయంలో భవిష్యత్ తెలంగాణ సీఎంలు కూడా ఇదే రీతిన వ్యవహరిస్తారా, లేదంటే తమ వైఖరి మార్చుకుంటారా వేచి చూడాలి.